పెట్టాలంటే ముందు వీళ్ళే ఎక్కువ బాధ్యత. సంపాదించి తెస్తారేమో కానీ మగవాళ్ళు వండి పెట్టవలసింది. ఆ వండి పెట్టడానికి వచ్చే కష్టాలు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి నెమ్మదిగా దాటుకుంటూ వస్తున్నాం. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ పొయ్యికి అయ్యి ఇప్పుడు మళ్ళా కట్టెల పొయ్యికి బ్యాక్ వెళ్ళిపోతామా, వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుందా అంటే భయం వేస్తూ ఉంది. హోటల్స్ రెస్టారెంట్లు కూడా మూసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కట్టెల పొయ్యి మీద వండే వాటికి మాత్రమే ఇస్తున్నారు నెమ్మదిగా. అంటే ఈ వార్ ఎంతకాలం కొనసాగుతుందా అని చెప్పి. వార్ అంటేనే డిస్ట్రక్షన్, వార్ అంటేనే ఫాసిల్ ఫ్యూయల్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్యాస్, బొగ్గు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ఫాసిల్ ఫ్యూయల్ అవన్నిటిని కాల్చేసుకుంటున్నాం. ఒక బాంబులు వేసేసి ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకటి నిర్మించుకోవాలంటే ఒక దేశాన్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ ఒకటి నిర్మించుకోవడానికి ఎన్ని సంవత్సరాల కృషి పడుతుంది. అలాంటిది డిస్ట్రక్షన్, ఒక బాంబు వేసి డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. ఎందుకోసం? వాటి మీద ఆధిపత్యం కోసం, వాటి మీద ఆయిల్ మీద ఆధిపత్యం కోసం, కంట్రోల్ కోసం. అవి అందరికీ కూడా అవసరమే కదా. అది ఒక్క దేశానికే కాదు కదా అవసరం, అందరికీ కూడా అవసరమే కదా. అందరితో సహకార పద్ధతిలోనే వెళ్ళాల్సింది తప్పితే ఒకళ్ళ మీద మన సుపీరియారిటీనో సుప్రీమసీనో చూపించుకొని వాటి మీద కంట్రోల్స్ తీసుకోలేము. ఒక దేశం వాటి న్యాచురల్ రిసోర్సెస్ మీద మాకు కంట్రోల్ ఉంది అని చెప్పి నేషనలైజ్ చేసుకుంటే ఆ నేషనలైజ్ చేసుకున్న ప్రెసిడెంట్స్ని చంపేస్తూ పోతున్నాం, వాళ్ళని కిడ్నాపులు చేస్తున్నాం, మద్దతులు చేస్తున్నాం, వాళ్ళ మీద దాడులు చేసేస్తున్నాం. అవన్నీ మనం చేస్తూనే టెర్రరిస్ట్ అటాక్స్ కదా. అందుకే ఇలాంటి స్థితిలో మేరీ రాబిన్సన్ గారు, నేను నాకు చాలా నచ్చింది. ఆవిడ ఐర్లాండ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంట. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, క్లైమేట్ చేంజ్ is a man-made problem with a feminist solution. Climate change is a man-made problem with a feminist solution. ఈ క్లైమేట్ చేంజెస్ అన్నిటికీ సొల్యూషన్ ని చూపించగలిగింది స్త్రీలు మాత్రమే అని. స్త్రీలు హ్యావింగ్ ఎ ఫెమినిస్ట్ సొల్యూషన్ అని చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అది చాలా నచ్చింది నాకు. దీని గురించి నన్ను ఇన్వైట్ చేసినందుకు చదవబోతే వీటిల్లో అసలు ఎన్విరాన్మెంట్కి జెండర్కి ఏంటి సంబంధం, దీని గురించి నన్ను ఎందుకు పిలిచారు, అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్, దీనికి జెండర్కి మాత్రమే ఎలా లింక్ చేస్తున్నారు అనే డౌట్ ఫస్ట్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఇందాక వారే